పితృపక్షాల్లో కూడా ఈ ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజు చేయాలి. ప్రతి అమావాస్య రోజు కానీ, అదేవిధంగా పుణ్య నదులకు వెళ్ళినప్పుడు కానీ, తీర్థాలకు వెళ్ళినప్పుడు కానీ, కాశీ గయా ప్రయాగకు వెళ్ళినప్పుడు కానీ, బదిరీకి వెళ్ళినప్పుడు కానీ తప్పనిసరిగా అమ్మమ్మకి తాతయ్యకి కూడా పిండ ప్రదానం చేయాలి. అయితే తల్లికి అన్నతమ్ములు లేనటువంటి వాళ్లే కాకుండా ఉన్నవాళ్ళు కూడా గతించిన తమ అమ్మమ్మ తాతకి ఇలా పితృపక్షాల్లో వచ్చేటువంటి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజు అమావాస్యల్లో ఉపనయనం అయినటువంటి వాళ్ళందరూ కూడా తర్పణాలు వదలాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. వాళ్ళ ప్రీత్యర్థంగా అన్నదానం చేయటం కానీ, బ్రాహ్మణికి భోజనం పెట్టడం కానీ చేయవచ్చు. అంటే మేనమామలు చేస్తూ ఉంటే పిండ ప్రదానం చేసే అవసరం లేదు, కానీ తర్పణం వదలటం, బ్రాహ్మణికి భోజనం పెట్టడం వాళ్ళ ప్రీత్యర్థంగా చేయవచ్చు. అదే వీలు కాకపోతే కనీసం తర్పణం వదిలి మధ్యాహ్న సమయం వరకు ఎదురు చూసి వాళ్ళని తలుచుకుని నమస్కారం చేసి ఆ తర్వాత మాత్రమే భోజనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఆదిత్యాయ నమః. ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు. ఈ మంత్రం మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము? అమ్మమ్మ తాతయ్యలకే కానీ, లేదా తల్లిదండ్రులకే కానీ, లేదా మనం బాధ్యత వహించి ఎవరైనా పెద్దవాళ్ళకి కత్తలై చేసినప్పుడు కానీ, వాళ్ళందరి కోసం కూడా బ్రతికినంత కాలం తప్పనిసరిగా పితృరుణం తీర్చుకోవడం కోసం ఎప్పుడెప్పుడు ధర్మశాస్త్రం నిర్దేశిస్తుందో అప్పుడప్పుడు చేస్తూనే ఉండాలి. ఒక్కోసారి పరిస్థితులు ఎలా మారుతాయంటే ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ చేయగలిగేటువంటి శక్తి లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కోసారి. అలాంటప్పుడు బ్రాహ్మలకి దక్షిణ తాంబూలాలు సామాగ్రి ఇచ్చి తర్పణం మొదలైన భోజనం చేయాలి. అందుకే ఏం చెప్తూ ఉంటారు, ఓపిక ఉన్నప్పుడే వాళ్ళు చనిపోయినటువంటి సంవత్సరం కాగానే, సంవత్సరికాలు చేయగానే కాశీ గయా ప్రయాగ బదిరీ లాంటి క్షేత్రాలకు వెళ్ళి పిండ ప్రదానం చేసి రావాలి అని చెప్తూ ఉంటారు. అలా చేసి వచ్చిన తర్వాత వీళ్ళు పిండ ప్రదానం చేయకుండా, అంటే అననుకూల పరిస్థితుల్లో పిండ ప్రదానం చేయలేకపోయినా బ్రాహ్మణులకి భోజనం పెట్టినా కూడా దోషం ఉండదుట. అంతేకాకుండా ఎవరికైనా ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, లేదా వృద్ధాప్యంలో మనిషి సహకారం చేసేటువంటి వాళ్ళు కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి అవకాశాలు కూడా చాలామందికి వస్తూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు తర్పణ మొదలటం, తోచినదేదో దానం చేయటం, కన్నీళ్లు పెట్టుకుని నా పితృదేవతలకు నేను చెయ్యలేకపోతున్నాను, సూర్యభగవానుడా క్షమించమని చెప్పేసి ఆయనకి నమస్కారం చేసుకోవాలిట. ఎందుకు అంటే కర్మ సాక్షి అయినటువంటి వాడు సూర్యభగవానుడు. ప్రతి మనిషికి కర్మ సాక్షిగా చెప్తారు సూర్యభగవానుడిని. అందుకని ఆ సూర్యభగవానుడికి నమస్కారం చేసి కన్నీళ్లు పెట్టుకొని చెయ్యలేనటువంటి స్థితిలో ఉన్నాను, క్షమించమని పితృదేవతలకి పుణ్యగతులు ప్రాప్తించమని చెప్పేసి ప్రాప్తించేలాగా చెయ్యమని ఆ సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవాలిట. చివరిగా చేసే ఇటువంటిది కనీసం అదైనా చేస్తే వీళ్ళకి పితృరుణం తీరిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.